యోగి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. యోగి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికేస్తున్నాం. కొరియోగ్రాఫర్ భగవాన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్టిస్ట్ చైతన్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది డైలాగ్ లాగా, మన పాంచాలి పంచభద్రుక లాగా స్టేజ్ మొత్తం నిండిపోయింది. సో ఇప్పుడు అందరూ కలిపి కాకుండా కొంచెం ఒక మీడియా పిక్చర్ అండి. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, పృథ్వీ గారు అండ్ మీరు కొంచెం టీం అందరూ ఒకసారి ముందుకు రండి. మూవీ టీం అందరూ స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్న గట్టిగా చెప్పట్లు. రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున వాళ్ళని విష్ చేయడానికి వచ్చారు. వాళ్ళ మేనేజర్ నాగరాజ్ గారు, ఆర్టిస్ట్ వెల్కమ్ సార్ వన్స్ అగైన్. అలాగే అంబటి శ్రీను గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అంబటి శ్రీను అంటే వద్దమ్మా సరోజ అంటే బాగా గుర్తుంటుందేమో. ఆర్టిస్ట్ వెల్కమ్ సార్ వన్స్ అగైన్. ఆర్టిస్ట్ సునీత మనోహర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్టిస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్. అలాగే హీరోయిన్ అనక ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాం. కంగ్రాచులేషన్స్ అండి అనక గారు. హీరో శ్రీ బాలా గారు బేసికల్ గా చూడడానికి హీరో, బట్ ఈ సినిమాలో విలన్ అనమాట. గట్టిగా చప్పట్లు. ఆర్టిస్ట్ వెల్కమ్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సినిమాకి హీరోని కదా, ఈ సినిమాలో విలన్ అయినా. శైలు గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికిస్తున్నాం. శైలు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే రేఖా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికిస్తున్నాం. మమతా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మమతా గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. శ్రీనివాస్ గారు అందరూ ముందుగా పొట్టి మామ అని పిలుస్తున్నారు. ఆయనకి అర్థం కావట్లేదు నన్ను పిలుస్తుందా పక్కన ఎవరు నన్ను పిలుస్తున్నారు. కొరియన్ కనకరాజులో ఒక రేంజ్ లో కనిపించారు. రీసెంట్ గానే ఒక వారం 3-4 రోజులు అవుతుంది అనుకుంటా. ఇక్కడ కూడా మెరుస్తూ ఉన్నారు. ఆర్టిస్ట్ వెల్కమ్ అండి మనసుగా. ఐ రిక్వెస్ట్ లౌక్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలికిస్తున్నాం. అలాగే కుమారి ఆంటీ గారు ప్లీజ్ కుమారి ఆంటీ మీరేనా? ఇంకెవరో ఆంటీ అనుకున్నాను నేను. మీరు యూనివర్సల్ ఆంటీ అండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన యూనివర్సల్ 2 లెవెల్ ఎక్స్ట్రా. ఓకే, ఈవెంట్ అయ్యేలాగా తీసుకెళ్ళిపోండి. అందరికీ పాసెస్ రెడీగా ఉన్నాయి. వీళ్ళు ఫాలోవర్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ పృథ్వీ గారు ఎంతోమంది పెద్దలు ఉన్నారు. సో యోగి గారు, శ్రీను గారు, రాఖీ గారు, 2 లెవెల్ ఎక్స్ట్రా ఆంటీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ. ఇక్కడ నేను వచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక డైలాగ్ చెప్పండి. పాంచాలి పంచభద్రుక ఏమే నీ ఉన్మత్త వికటాసము ఎంత మనువైకరించను మరుపులకు రాక హృదయ శల్యాయ మానవులైన నీ పర్యాసారములే నా కర్ణపటములను నేను చేయించున్నవే. అహో క్షీరావారాసి సుధాకారవార సమర్పణ క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య గౌరవనై నిజముజ వీర్య ప్రకంపిత చతుర్థ సభువన సోర వరేణ్యులకు సతసోదలకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభివర్త సద్గురు ప్రాప్త సశస్త్ర విద్యాపారణ్య రాధేనుకు మిత్రుడనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిగా పరివృత్తై పగలబడి నవ్వుటయా. అహో తన పతులతో తుల్యుడకు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గురువుని ధర్మ ప్రత్యక్షై లజ్జా విముక్తి అయి ఆ బంధకి ఎట్ట ఎదుట ఏలా గేలి చెయ్యవలే. అవునులే ఆ పైచామాలిన బామకు సిక్కేమి ఎక్కేమి రెచ్చిన కడుపిచ్చితో పచ్చి వైభవమున గేలించు ఆలి గేలి చేసిన మాత్రం నేనే అక్కడికట పడవలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సీనియర్ టైం ఆదరగొట్టేశారు. సో